తండ్రి శంకరుడు కదా, తండ్రి శంకరుడు అని వచ్చిన. అవును కదా. ఇంకా తదుపరి నా యొక్క తల్లి పార్వతీదేవి అనవచ్చు కదా, తల్లి పార్వతీదేవి అని వచ్చిన. ఇంకా తదుపరి నా యొక్క చిన్న తల్లి గంగాదేవి అనవచ్చు కదా, ఇంకా చిన్న తల్లి గంగాదేవి అని వచ్చిన. ఇద్దరు తల్లకు ముద్దుల తనయుడు కదా నేను. ఇద్దరు తల్లిలకు ముద్దుల తనయుడు. అవును కదా. సరే ఇంకా తదుపరి ఎక్కడ వెళ్తున్నావా? నా తండ్రి విలువగానే ఇటు వచ్చిన వాడని కదా నేను. సరే మన తండ్రి వద్ద పోదాం కదా. జయ వీరాంజనేయ స్వామి వారికి హరరమా దేవో చంబో కాశీ విశ్వనాథ, హరరమా దేవో చంబో కాశీ విశ్వనాథ, చంబో గంగా అన్నపూర్ణ గంగా, కాశీ అన్నపూర్ణ గంగా, కైలాసవాస
తండ్రి మంచిగా పాట తీరమని మంచిగా జై వీరాంజనేయ స్వామి వారికి వందనములు జననీ జనక వందనములు నీకు వందనములు జననీ జనక వందనములు నీకు వందనములు జననీ జనక పిలచిన పని ఏమో తొందరగా తెలపుము పిలచిన పని ఏమో తొందరగా తెలపుము పిలచిన పని ఏమో వందనములు జననీ జనక వర్ధిల్లు వీరభద్ర వర్ధిల్లు నీవు ఇప్పుడు వర్ధిల్లు వీరభద్ర వర్ధిల్లు నీవిప్పుడు వర్ధిల్లు వీరభద్ర నీవు వెళ్ళి ఇప్పుడు అక్కమ్మ బాధలు తీర్చు నీవు వెళ్ళి ఇప్పుడు అక్కమ్మ బాధలు తీర్చు నీవు వెళ్ళి ఇప్పుడు సామ్ల వారికి బొమ్మలక వీరభద్ర నీవు వెళ్ళి ఇప్పుడు ఆ అక్కమ్మ బాధలు కడతీర్చిరా కదా అక్కమ్మ బాధలు కడతీర్చిమంటావా? అవును కదా కోమరక ఎలాంటి విచారం తెలుపు కదా భక్తురాలు ఎక్కడుందా అక్కమ్మ తండ్రి మన భక్తురాలు ఎక్కడుందా అక్కమ్మ తండ్రి మన భక్తురాలు ఏమి బాధ కలిగే ఎగిరమ్ముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే బాధ కలిగే ఎగిరముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే ఎగిరముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే తల్లి మన భక్తురాలు వారికి తండ్రి మన తండ్రి తల్లి అక్కమ్మకు ఏమి బాధ అవును కదా
చెప్తే కానీ రాత్రి రాలేరు భార్య మాటలు విని బలిరాజు రామన్న సిన్ని పుత్ర భార్య మాటలు విని బలిరాజు రామన్న సిన్ని పుత్ర తొడబుట్టిన చెల్లెలు అవమానపరిచినాడు సిన్ని పుత్ర. అవును తొడబుట్టిన చెల్లెలు అవమానపరిచినాడు సిన్ని పుత్ర. ఏమంటున్నావు తండ్రి? ఆ భార్య మాటలు విని బలిరాజు రామన్న ఆ తొడబుట్టిన చెల్లెలకు అవమానపరిచినాడు కదా. ఆ భార్య మాటలు నీ బలిరామన్న తొడబుట్టిన చెల్లెలకు అవమానపరిచిన అంటున్నావా? అవును కదా కుమారక. నాది ఒక విశ్వాసం కదా. ఎలాంటి తెలుపు కదా. జై వీరాంజనేయ స్వామి వారికి తల్లి ఎంబాడి పోయి రామన్న కడుగమో. జై వీరాంజనేయ స్వామి వారికి తల్లి ఎంబాడి పోయి రామన్న కడుగమో. తల్లి ఎంబాడి పోయి రామన్న కడుగమో. తల్లి ఎంబాడి పోయి గద్దాకారం నా తన్నుకపోయేదాను. గద్దాకారం నా తన్నుకొని పోయేదాను. తన్నుకొని పోయేదాను. గద్ద రూపము దలచే వారికి తండ్రి కుమారక. రామన్న కడగంని ఆ గద్ద రూపంలో ఎప్పుడు కనుక్కుంటా పోయేదాన్ని కదా. అవును కదా. ఎట్లా తెలుపు మంచిగా. జై ఆంజనేయ స్వాముల వారికి అక్కమ్మని తీసుకుపోయి రాదున్న తావు నాకు. అక్కమ్మని తీసుకుపోయి రాదున్న తావు నాకు. అక్కమ్మని తీసుకుపోయి మతిమతినాకమ్మ మతి మరపు చేయు మూరా. మతిమతినాకమ్మ మతి మరపు చేయు మూరా. మతిమతినాకమ్మ చిన్ని బాల అక్కమ్మని తీసుకుపోయి ఆ రాజుల తావు నాకు చేర్చాలి. మరి అక్కమ్మని మతి మార్పు చెయ్యు. అక్కమ్మని తీసుకుపోయి రాజున్న తాలకు చేయాలంటావా? మతి మర్చి అక్కమ్మని మతి మార్పు చేయాలంటావా? ఒక విచారం కదా. ఎట్టి విచారము తెలుపు.
మంచిగా పాట జై వీరాంజనేయ స్వాముల వారికి భార్యాభర్తలను కలబోదు ఇప్పుడు భార్యాభర్తలను కలబోదు ఇప్పుడు భార్యాభర్తలను కటు వేసిన నాగరాజు కడగంతో నరికేదాను కటు వేసిన నాగరాజు కడగంతో నరికేదాను కటు వేసిన నాగరాజు భార్యాభర్తలను జై వీరాంజనేయ స్వాముల వారికి ఓ తల్లి భార్య భర్తలను కలిపేదారా అది ఒక కాటవేషన్ నాగరాజుని కడగంతో నరికేదాన్ని కదా అట్లాంటున్నావు మరి అవును కదా విచారం ఎట్టే తెలిపాం కదా జై రంజనేయ స్వాముల వారికి మతిపోయిన వీరయ్య రాజు లేపవాలే నూరా మతిపోయిన వీరయ్య రాజు జై రంజనేయ స్వాముల వారికి మతిపోయిన వీరయ్య రాజు లేపవాలే నూరా మతిపో వీరయ్య రాజు లేపవాలే లేపవాలే నూరా మతిపోయిన వీరయ్య రాజు నాగాలోకము పోయి నగమన్ని దేవాలే నాగాలోకము పోయి నాగాలోకము పోయి నగమన్ని దేవాలే నాగాలోకము పోయి స్వాముల వారికి ఏమన్నావు తల్లి మతిపోయిన వీరరాజును మతి మార్పు చేశా నాగలోకం పోయి నాగమణి దేవాలి కదా ఆ మధ్యపైన వీరరాజుని మధ్య మార్పు చేసి నాగలోకం పోయి నాగరాజుని ఏమంటున్నావా అది విధంగానే కదా ఎత్తించారమో తెలుసు జై వీరాంజనేయ స్వాముల వారికి నగమానిని తెచ్చేవారు ఆమెకెవ్వారుండు నగమానిని తెచ్చేవారు ఆమెకెవ్వారున్నారమ్మా నగమానిని తెచ్చేవారు ఎంతగోరామాయి పాయే ఎట్లా లేదు రాదు ఎంతగోరామాయి పాయే ఎట్లా లేదు రాదు ఎంత ఘోరమాయి పాయే
జై వీరాంజనేయ స్వామి వారికి ఓ తల్లి ఎంత ఘోరం అయిపోయాయి కదా మరి ఆ నాగమాన్యం తెచ్చేవారు ఆ నాగమాన్యం తెచ్చేవారు ఆమెకి ఎవరు తల్లి అట్లా అంటున్నావు కుమారక. అవును కదా విచారం ఏంటో తెలుసు కదా. జై రణే సామ్లవారి జై వీరాంజనేయ సామ్లవారికి. రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే నగమాని తెచ్చేవాడు నాగాలో రాతం లేదు, రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే అక్కమ్మ కాడ పూలో పుత్రుడవై పుట్టవలరా, అక్కమ్మ కాడ పూలో పుత్రుడవై పుట్టవలరా, అక్కమ్మ కాడ పూలో సామ్లవారికి కుమారక వీర రూప. ఏమంటారు తండ్రి? ఆ రాజు లేవకపోతే ఆ గౌరీ రథం లేదు కదా మరి. రాజు లేకపోతే గౌరీ రథం ఆగిపోతున్నట్లువా కదా కుమారక. ఆ అక్కమ్మ కడుపులో నువ్వు పుత్రుల వైపు పుట్టవాలేను కదా. అక్కమ్మ కడుపులో పుత్ర వైపు పుట్టాలంటున్నావా? అవును కదా కుమారక. తండ్రి ఎలాంటి విచారం తెలుపు కదా ఒకటి తండ్రి. కుమారక అక్కమ్మ కడుపులో పెద్దవాడై పుట్టాడు కదా అపరూపరాజు. కుమారక మరొక వాడు పెద్దవాడు నాగలోకం పోయి నాగమణి తెలియడు. కుమారక పెద్దవాడు నాగలోకం పోయి నాగమణి తెలియడు కదా. నీవు అక్కమ్మ కడుపులో అపరూపంగా జన్మించి ఆ నాగమణి తీసుకురావాలి కదా కుమారక. జన్మించి నాగమణి తేవాలంటున్నావా? అవును కదా కుమారక. ఎలాంటిదో తెలుపు కదా. అదే జనక నువ్వు తప్పకుండా అదే విధంగా జన్మించేవారు కదా. అవును కదా.